అర్ధరాత్రి సమయంలో బిర్చ్ నైట్ క్లబ్ నార్త్ గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్ లో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తాటికి ఇప్పటికే 25 మంది మరణించారు. ఆర్పోరాలోని బీచ్ నైట్ క్లబ్ లో ఆర్పోరాలోని బిర్చ్ నైట్ క్లబ్ లో ఈ ఒక పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు గల ప్రధాన కారణం కిచెన్ లోని ఓ సిలిండర్ పేలడమైనట్టుగా తెలుస్తోంది. ఈ సంఘటనలో ఆల్రెడీ కిచెన్ లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఇతరత్ర సిబ్బంది మొత్తంగా 23 మంది స్పాట్లోనే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారిద్దరిని కూడా పూర్తిగా 99% బర్న్స్ ఉన్నాయి. సో వారిద్దరి పరిస్థితి కూడా కొంత అన్నిటిగానే కనిపిస్తోంది. సో క్లబ్లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనేది పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలాన్ని వెంటనే అటు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హుటాహుట్న అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన అగ్ని ప్రమాదం పైన దర్యాప్తుకు ఆదేశించామన్నారు సీఎం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని గోవా సీఎం అంటున్నారు. సో జనరల్గా గోవాలో డే టైం కంటే కూడా నైట్ టైంలోనే రద్దీగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. క్లబ్స్, పబ్స్, నైట్ పార్టీస్, తర్వాత ఇతరత్ర ఎక్స్ట్రా యాక్టివిటీస్ మొత్తం కూడా నైట్ టైంలోనే. డే టైం అంతా కూడా గోవాలో కొంత పీస్ఫుల్గా ఉంటుంది. కానీ సాయంత్రం అయితే చాలు డీజే సౌండ్లతో పబ్బులు గబ్బులు అని చెప్పి మొత్తం గోవా అంతా కూడా దుమ్ము లేపుతూ ఉంటారు. సో అటువంటి సిచ్యువేషన్లోనే గోవాలో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. సో అదొక అర్పురా నార్త్ గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్. సో ఈ బిర్చ్ నైట్ క్లబ్లో కిచెన్లో ఒక సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలడం వెంటనే చుట్టంతా కూడా ఈజీగా అగ్నికి అంటుకునేటువంటి పదార్థాలు ఉండడం, ఫుడ్ మెటీరియల్స్, ఆయిల్స్, ఇతరత్ర వైన్స్, ఎందుకంటే బార్ తరహాలో ఉంటుంది కాబట్టి నైట్ క్లబ్. సో వైన్స్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఒకదానికోటి అంటుకొని ఆ ప్రాంతం మొత్తం కూడా మంటలు చెలరేగాయి. సో ఎవరైతే కిచెన్లో ఉన్నారో వాళ్ళంతా కూడా స్పాట్లోనే మరణించారు. 23 మంది స్పాట్లో మరణించారు. మొత్తం పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. మరో ఇద్దరు పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. 99% బర్న్స్ ఉన్నాయి. సో హుటాహుట్న నార్త్ గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్ దగ్గరికి సీఎం ప్రమోద్ సావంత్ చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ప్రస్తుతానికైతే బిర్చ్ నైట్ క్లబ్ సంబంధించినటువంటి మేనేజర్ని, ఓనర్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని విచారిస్తున్నారు. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించారు. సో నాకు తెలిసి ఎవరైనా గోవాకు వెళ్ళినవారు అడగండి, మీ చుట్టూ ఉన్నవారు, లేకపోతే మీరు ఎవరైనా ఆల్రెడీ గోవాకు వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అక్కడ ఫైర్ సేఫ్టీ ఎటువంటిది ఉండదు, చాలా తక్కువ. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్, ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి విధంగా నైట్ క్లబ్స్, అక్కడ సేఫ్టీ ఉండదు, మన్ను ఉండదు, ఏముండదు. ఎవడు పట్టించుకునే వాడే ఉండడు. అక్కడికి పోలీసులు చెకప్లు కానీ సేఫ్టీ మెజర్స్ కానీ అంత సీరియస్గా ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే జనరల్గా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ పెద్ద సేఫ్టీ ఏముండదు, వ్యాస్ట్గా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి నైట్ పబ్స్, క్లబ్స్ అన్నీ కూడా. కానీ ఒకదానొకటి ఆనుకొని ఉండడం కొంత క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది. అంతా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకులా ఉండరు. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం, అంటే క్లోజ్డ్గా ఉండిపోయింది. అది కిచెన్ మొత్తం కూడా క్లోజ్డ్గా. ఒక ప్రమాదం జరిగిందంటే ఫైర్ ఎగ్జిట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ ఫైర్ ఎగ్జిట్ అనేది లేకపోవడంతోనే ఈ ప్రమాదం ఈ స్థాయిలో జరిగింది. ఒక భారీ శబ్దంతో అర్ధరాత్రి సమయంలో ఒకవైపు అందరూ కూడా నైట్ వైబ్, వీకెండ్ కూడా నైట్ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నారు. గోవాలో ఆ వ్యూని, ఆ రిఫ్రెష్మెంట్ని, ఆ సౌండ్స్ని, ఆ డీజే మూతల్ని వింటూ ఎంజాయ్ చేస్తూ రిఫ్రెష్ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో ఒక పేలుడు సంభవించింది. అంతా షాక్ గురయ్యారు. ఏదైనా ఉగ్ర కుట్రన అన్న చందంగా అందరూ భయపడిపోయి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సో ఫైర్ ఎగ్జిట్స్ లేవు, ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు. సో బయటికి రావడానికి ఎటువంటి అవకాశం లేకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. అయితే అటు సీఎం ప్రమోద్ సావంత్ అక్కడి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుకొచ్చారు. సో సంఘటన పైన ఆయన విచారణ కూడా ఆదేశించారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. जो आज क्लब में जो इंसिडेंट्स हुआ, अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए. गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं, या और इसी में जो फायर इंसिडेंट्स हुआ, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई. ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है. जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ. गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें है जो उनको बिहाइंड द बार्स किया जाएगा. गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है. इस तरह का इंसिडेंट्स कभी नहीं हुआ था. तो इस तरह की फायर सेफ्टी और ट्रेजेडी
दिस इज द फर्स्ट टाइम एटलीस्ट, यानी 10-20 साल में तो पहला इंसिडेंट, इतनी बड़ा इंसिडेंस कभी नहीं हुआ था। पर हैंड्स फोर्थ मैं मेरी पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट इनको पूरी तरह से సేఫ్టీ లేని రైట్ ప్రమాదంపై విచారణకు ఆదేశించాము। ఈ ప్రమాదంలో ఎటువంటి నిర్లక్ష్యత ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ ప్రమోద్ సావంత్ అంటున్నారు, గోవా సీఎం। సో అయితే జనరల్గా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్తో మనం ఫైర్ యాక్సిడెంట్ అంటే చాలా వరకు మనం చివరి దశకు వచ్చాము ఈ ఏడాది మొత్తం కూడా, డిసెంబర్లో ఉన్నాం। సో రీసెంట్ డేస్లో జరిగిన యాక్టివిటీస్లో మనం కనుక గమనిస్తే హైదరాబాద్లో కూడా ఇన్సిడెంట్ చోటు చేసుకుంది, షాలిబండ దగ్గర కొన్ని కోట్ల రూపాయల నష్టం। ఏం జరిగిందో తెలియదు కానీ ఒకసారిగా భారీ శబ్దంతో ఒక ఏకంగా భూకంపం వచ్చిందా అన్న చందంగా అక్కడ చుట్టుపక్కల ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతులకు గురయ్యారు। ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది। అంతకంటే ముందు చాలా ఇన్సిడెంట్ జరిగాయి। సో నార్త్ గోవాలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ పక్కన పెడితే హైదరాబాద్లో ఒక రోడ్ యాక్సిడెంట్లో కూడా బైక్ వెళ్ళిపోయి కార్ని ఢీ కొడితే, ఈ డిసెంబర్లోనే బైక్ వెళ్ళిపోయి ఆ కార్ని ఢీ కొడితే ఆ బైక్లో నుంచి మంటలు వచ్చి ఆ బైక్పై వెళ్తున్నటువంటి వ్యక్తి స్పాట్లోనే అగ్నికి సజీవ దహనం అయిపోయాడు। సో అతను జైపూర్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో కూడా ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది, అక్కడ 10 మరణాలు సంభవించాయి। సో మేజర్ ఫైర్ అక్కడ కూడా ఇన్సిడెంట్ చోటు చేసుకుంది జైపూర్ ఐస్ ఫ్యాక్టరీలో। తర్వాత లుధియానా ఫ్యాక్టరీ ఫైర్ అంటే అక్కడ కూడా ఒక ఫ్యాక్టరీలో ఫైర్ సంభవించింది లుధియానాలో। సో మ్యాసివ్ ఫైర్ ఎప్పుడు అంటే క్యాటిల్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, బహదూర్ కే రోడ్, రిక్వైరింగ్ మోర్ దాన్ 6 hours టు కంట్రోల్। సో 6 గంటలు పట్టిందట మంటలు ఆర్పడానికి। సో ఈ ఇన్సిడెంట్లో సుమారుగా 4 మరణించారు। సో పూణేలోని ఇండస్ట్రియల్ యూనిట్లో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది। కేవలం నేను చెప్తోంది ఈ 4-5 రోజుల్లోనే, ఈరోజు డిసెంబర్ ఆల్మోస్ట్ 7th। సో ఈ 7 డేస్లోనే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా। సో కొంత సేఫ్గా ఉండండి, చివరి అంకానికి చేరుకున్న వేడాలి కాబట్టి పార్టీస్ అని, నైట్ క్లబ్స్ అని, గోవాకు వెళ్ళేవారు తగు జాగ్రత్తలు తీసుకోండి, సేఫ్టీ మెజర్స్ పాటించండి। ఎస్ మా ప్రతినిధి నవీన్ ఉన్నారు। నవీన్, సో గోవాకి సంబంధించి అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది, అంతా షాక్ గురయ్యారు। గోవా ఇది వీకెండ్, సో పెద్ద ఎత్తున వారంతా కూడా నైట్ వైబ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు। అక్కడ పార్టీస్, నైట్ క్లబ్స్, పబ్స్లో వారంతా ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడుతో అంటలు ఎగిసిపడ్డాయి। ఈ మంటల తాటికి 23 మంది సజీవ దహనమైపోయారు। సో ఇన్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అక్కడ మేనేజర్ని అండ్ ఓనర్ని విచారిస్తున్నారు, ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? అంటే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 23 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది। మిగతా 15 మంది కూడా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది। అయితే ఈ రాత్రి ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఈ యొక్క అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కొద్దిసేపటి క్రితమే ఆ గోవా ముఖ్యమంత్రి కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది। గోవా ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు కలిసి కూడా ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు। ముఖ్యంగా ఆ ప్రమాదం సంబంధించినటువంటి ఆ వివరాలను కూడా సేకరించడం జరిగింది। ప్రాథమికంగా కేసు దర్యాప్తు చేసినటువంటి సమయంలో మాత్రం ముఖ్యంగా అందులో మాత్రం ఇటు భద్రతకు సంబంధించినటువంటి ఆ ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా ప్రస్తుతానికి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది। కాబట్టి ఈ యొక్క